నమస్తే అండి. తమిళనాడు స్టైల్‌లో పెసరపప్పుతో పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 4 స్పూన్ల నెయ్యి వేసి అది కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా చేర్చుకోవాలి. తర్వాత ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పెసరపప్పు ముందుగానే నానబెట్టి ఉంచుకున్న దాన్ని ఇందులో కలుపుకోవాలి. దీనికి 4:30 గ్లాసుల నీళ్లు చేర్చుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు చేర్చుకోవాలి. మామూలుగా అయితే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు తీసుకుంటాం కదండి. కానీ దీనికి ఒక అర గ్లాసు ఎక్కువ తీసుకోవడం మూలంగా బాగా మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసుకొని చల్లారిన తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పును కూడా దీనిలో వేసుకోవాలి. ఇలా చేసుకున్న పొంగల్ చాలా అమోఘమైన